చంద్రబాబు గారి అమ్మా నాన్నలు మంచి పూజలు చేసేవాళ్ళంట. అది ఇంతకు ముందే గతంలో చెప్పుకొచ్చారాయన. ఆ పూజల ఫలితం చంద్రబాబు గారికి చాలా బాగా లాభిస్తుంటుంది. చూడండి, ఎక్కడో ఒక మారుమూల ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి చంద్రబాబు గారు ఓహ్, తిరుపతిలో రెడ్డి సామాజిక వర్గం డామినేషన్ ఉండేటటువంటి చిత్తూరు జిల్లాలో యూనివర్సిటీలో నాయకుడవ్వడం ఏంటి? అది గమనించినటువంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఇతన్ని హైలైట్ చేయాలని చెప్పేసేసి అతనికి ఎమ్మెల్యే పదవి ఇప్పించడం ఏంటి? ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడం ఏంటి? అది కాంగ్రెస్ పార్టీలో. అక్కడ రెడ్డి డామినేషన్ ఉన్న చోట టికెట్ ఇప్పించడం ఏంటి? ఏకంగా గెలవడం ఏంటి? గెలిచిన తర్వాతన ఎన్టీ రామారావు కుమార్తెని పెళ్లి చేసుకోమనడం ఏంటి? ఎన్టీ రామారావు అంగీకరించడం ఏంటి? అంగీకరించిన తర్వాత ఈయన ఓడి కాంగ్రెస్‌లోనే ఉండుంటే శతకోటి లీడర్‌లో ఒకడై ఉండేవాడు. అలా కాకుండా కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళడం ఏంటి? కాంగ్రెస్‌లో నేర్చుకున్నటువంటి సంస్థాగత నిర్మాణాన్ని తెలుగుదేశంలోకి తీసుకెళ్తానంటం ఏంటి? అదంతా విన్నటువంటి ఎన్టీ రామారావు గారు అంగీకరించడం ఏంటి? అలాగే ఆయనకొక కా ఒక పదవుండాలి, హోదా ఉండాలన్నటువంటి దాంట్లో కర్షక పరిషత్ చైర్మన్ ఇవ్వడం ఏంటి? ఆ పోస్ట్‌ని కోర్టు కొట్టేయడం ఏంటి? దాంతో ఆయన ఏకంగా కీలకమైనటువంటి పార్టీ నాయకుడిగా ఎదగడం ఏంటి? పార్టీని సంస్థాగత నిర్మాణం చేసే క్రమంలో ఎన్టీఆర్ కంటే చంద్రబాబు బెటర్ అని ఆ నాయకులు, ఆ కార్యకర్తల చేత ఒప్పించి ఎన్టీఆర్‌నే గద్దె దించడం ఏంటి? అలాంటి ఒక మహానాయకుడినే దించినటువంటి చంద్రబాబుని ఆ కార్యకర్తలందరూ అంగీకరించడం ఏంటి? ప్రజలు కూడా అంగీకరించడం ఏంటి? ఏకంగా జాతీయ రాజకీయాల్లో అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ లాంటి వాళ్ళు అంగీకరించి ఎన్టీ రామారావుని దెబ్బతీసినా సరే ఈయనే కరెక్ట్ అని చెప్పి భావించి 99లో పొత్తు పెట్టుకోవడం ఏంటి? ప్రత్యక్ష ఎన్నికల్లో అంటే అంతకుముందు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పార్టీ లాక్కున్నాడన్న పేరును పోగొట్టి, ఆ పైన డైరెక్ట్‌గా సీఎం కావడం ఏంటి? జన్మభూములు, శ్రమదానాలు ఇట్లాంటి వాటితో తనదైన ముద్ర వేసుకోవడం ఏంటి? ఆ తర్వాతన 2 సార్లు ఓటమి పాలైన రాష్ట్ర విభజన లాంటి క్లిష్ట సమస్యలొచ్చిన పాదయాత్ర లాంటివి చేసి కష్టపడి ఆ పైన అధికారంలోకి రావడం ఏంటి? విభజిత రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కావడం ఏంటి? ఆ తర్వాత దారుణ దెబ్బతిని 23 సీట్లకు పరిమితమైన మళ్ళీ అదే చంద్రబాబు నాయుడిని భారీ మెజార్టీతో గెలిపించడం ఏంటి? ఆ గెలిపించడానికి కారణమైనటువంటి అంటే కష్టం వచ్చినప్పుడల్లా ఒకళ్ళు అండగా నిలబడ్డారు. ఎన్టీ రామారావుతో తెగ వచ్చిన రోజున కాంగ్రెస్‌తో తెగ వచ్చిన రోజున ఎన్టీ రామారావు ఉన్నాడు. ఎన్టీ రామారావుతో తెగ వచ్చిన రోజున దగ్గుబాటి ఉన్నాడు. ఈ దగ్గుబాటి వీళ్ళందరిని పక్కన పెట్టిన రోజున వాజ్పేయి, వెంకయ్య నాయుడు ఉన్నారు. వాళ్ళందరిది సమస్య వచ్చిన రోజున జ జనతాదళ్ ఇట్లాంటియన్నీ తోడున్నాయి 2009 నాటికి. ఏది కేసీఆర్ తోడున్నాడు. 2014కి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ తోడొచ్చాడు. భారతీయ జనతా పార్టీ తోడొచ్చింది. 2019లో ఓటమి పాలైనా సరే కమ్యూనిస్టులు తోడున్నారు. కాంగ్రెస్ తోడున్నారు. పవన్ కళ్యాణ్ తోడున్నాడు. మళ్ళీ 2024కి ఏకంగా 164 స్థానాలతో చరిత్రలోని రికార్డు సృష్టించారు. అంటే ఎప్పుడు కష్టం వచ్చినా ఆయనకి ఆదుకోవడానికి ఒక మనిషి తోడుంటారు. అట్లాగే ఆయన ఇబ్బందుల్ని సాల్వ్ చేసేవాళ్ళు ఇంకొకళ్ళు ఉంటుంటారు. ఇప్పుడు చంద్రబాబు గారిని తోడు నిలబడుతున్నటువంటిది బాబు గారు ఏం చెప్తే అది ఎలా కావాలంటే అట్లా ఆయన అధికారంలోకి రెండోసారి తీసుకురావడం, రాష్ట్ర విభజన తర్వాత రెండోసారి తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర. ఆయన ఆ పదవిలో కొనసాగడానికి కావలసినటువంటి బూస్ట్ ఇస్తూ తెలుగుదేశం కష్టంలో పడిన ప్రతిసారి నిలబెడుతున్నటువంటి వాడు పవన్ కళ్యాణ్. ఎప్పుడైతే వైసీపీ దెబ్బకి విలవిల్లాడుతుందో తెలుగుదేశం, పవన్ వచ్చి దానికి అడ్డుకట్ట వేసి కాపాడుకొస్తుంటాడు. ఇప్పుడు లడ్డూ విషయంలో ఎదురు దెబ్బ తగిలి విలవిల్లాడిపోతున్నటువంటి తెలుగుదేశానికి బూస్ట్ ఇస్తూ ఇటు పక్కన తనని నమ్మే కాపు సామాజిక వర్గాన్ని, తనని నమ్మే యువతరాన్ని, తనను నమ్మే సనాతన ధర్మ కోరుకునేటటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఇక్కడ లడ్డూలో తేడా జరిగింది, జగన్ దుర్మార్గుడు, చంద్రబాబు నాయుడు రైట్ అని చెప్పి ఇవాల్టి రోజున చంద్రబాబు పవన్ భుజం మీద నుంచి కాలుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డిని. అలాంటి శక్తివంతమైనటువంటి సపోర్ట్ చంద్రబాబుకి వాళ్ళ అదృష్టం అని చెప్పాలి.